నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి వ్యాపారం నిమిత్తము ఒక ప్రాపర్టీని 2 సంవత్సరాల కాల పరిమితితో లీజుకు తీసుకున్నాడు. సో లీజుకి ఇచ్చిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రాపర్టీని వేకేట్ చేయమని చెప్పి లీజుకు తీసుకున్న వ్యక్తికి ఇబ్బంది పెడతా ఉన్నాడు. సో ఈ రకంగా ఎప్పుడంటే అప్పుడు ఆ ఓనర్ చెప్పినప్పుడు ఆ ప్రాపర్టీని వేకేట్ చేయాలా అని అంటే, మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనే చట్టం ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 17 సబ్ సెక్షన్ డి ప్రకారంగా ఏదైనా ఒక రెంటల్ అగ్రిమెంట్ గాని లేకపోతే ఒక లీజ్ డీడ్ చేసుకున్నప్పుడు గాని 11 నెలలకు మించి మనము అగ్రిమెంట్లు చేసుకుంటే ఆ డాక్యుమెంట్లు మనము ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 11 నెలల లోపు చేసుకునే ఒప్పందాలకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ మోర్ దెన్ 11 months అయితే ఖచ్చితంగా సర్చార్జులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు వాటికి చట్టబద్ధత వస్తుంది. అదేవిధంగా ఎవరి వద్ద నుంచైనా మనం ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటాం. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా ఈ సెక్షన్ 17 సబ్ సెక్షన్ డి ప్రకారంగా వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటికి చట్టబద్ధత వస్తుంది. అవి న్యాయస్థానంలో ఎవిడెన్స్ గా పనికొస్తాయి మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.